శివాయ గురవే నమః. జ్ఞానక్షమిటు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి లక్ష్మీ యక్షిణి సాధన గురించి నేను మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. అదేంటండి లక్ష్మీ యక్షిణి ఏమిటి? లక్ష్మీదేవి కదా, సాత్వికపరమైనటువంటి దేవత కదా అని మీరు అనుకోవచ్చు. కొన్ని వేల యక్షిణీలు ఉన్నాయి. ఈ కొన్ని వేల యక్షిణీలలో ఒక యక్షిణి ఈ యొక్క లక్ష్మీ యక్షిణి. స్వయంగా లక్ష్మీదేవి వలె ఈవిడ కూడా అపారమైనటువంటి ఐశ్వర్యము, ధన సంపాదన ఇవన్నీ కూడా విపరీతంగా కుమ్మరించేటువంటి విధంగా ఈవిడ మీకు ప్రసాదించగలదు. ఏమాత్రము కూడా సందేహము లేదనమాట. విపరీతమైనటువంటి అఖండ ఐశ్వర్య సంపన్నులుగా మీరు మారుతారు. ఈ యొక్క సాధన, ఈ యొక్క ప్రక్రియ గనక మీరు పూర్తి చేసి చేసుకోగలిగితే చాలు. ఇంకా ప్రస్తుతము ఈ యొక్క నేటి కాలంలో ఆ ధనం మూలం ఇదం జగత్తు, మొత్తం అంతా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. ప్రతిదీ కూడా ముందు ధనం అంటూ ఏర్పడి ఉంటే గనక దాని తర్వాత అనేకమైనటువంటి సుఖము, సౌకర్యము, సంతోషము, ఆనందం అన్నీ కూడా దీంతోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఐశ్వర్యం అనేటువంటిది చాలా ప్రాధాన్యత అయిపోయింది. కాబట్టి ఈ యొక్క సాధన కనుక మీరు చేసుకోగలిగితే ఈ యొక్క లక్ష్మీ యక్షిణి యొక్క సాధన ఖచ్చితంగా విపరీతమైనటువంటి ధనము, ఐశ్వర్యము స్వయంగా ఆమె మీకు ఇస్తుంది. అయితే చాలా తొందరగా మీకు లభించేటువంటి ప్రక్రియలు అన్నమాట ఈ యొక్క యక్షిణీ సాధనలు అంటే. అయితే కొంతమంది చెప్తూ ఉన్నారు, ఏది ఏమైనా సరే యక్షిణీ సాధనలు అనేటువంటివి మంచివి కావు, ప్రమాదకరము, ఇబ్బందికరము, చేయకూడదు అని చెప్పి మీరు వింటూనే ఉన్నారు. కానీ ఈ యొక్క లక్ష్మీ యక్షిణి సాధన ఏదైతే ఉందో ఖచ్చితంగా నిర్భయంగా, ఎటువంటి జంకు లేకుండా, ఎటువంటి భయము లేకుండా మీరు ప్రశాంతంగా తప్పకుండా ఏకాగ్రతతో, నమ్మకముతో, ఇష్టముతో, ధైర్యంగా మీరు చేసుకోవచ్చు. తప్పకుండా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. అద్భుతమైన ఫలితము మీరు తప్పకుండా పొందుతారు. ఇక ఎలా చేసుకోవాలో అది నేను మీకు తెలియజేస్తున్నాను, వినండి. ఇప్పుడు ఏదైనా కూడా ఒక శుభతిథి లేకపోతే ఒక శుభ గడియలో ఒక శుభ రోజు అనేటువంటిది చూసుకోండి. ఉదాహరణకి దశమి నాడు, ఏకాదశి నాడు ఇట్లాంటివి ఏవైనా కూడా మంచి తిథులు చూసుకోండి. చక్కటి వారాలు చూసుకోండి. ముఖ్యంగా శుక్రవారము, శనివారము, ఆదివారము ఈ యొక్క 3 రోజుల్లో ఏ ఒక్క రోజు ప్రారంభించేసినా సరే మంచిది. అయితే మొదలుపెట్టిన రోజు చక్కగా తలస్నానం అనేటువంటిది ఆచరించవలసి ఉంటుంది. తలస్నానం అనేటువంటిది ఆచరించి మొదటి రోజు మాత్రమే, ప్రతిరోజు చేయాల్సినటువంటి అవసరం లేదు. మొదటి రోజు తలస్నానం ఆచరించండి. జపము కోసము రుద్రాక్షమాల వాడవచ్చు. అయితే ఏదైనా సరే ఒక ఆసనం వేసుకోండి. ఏ దిక్కువైపోయినా కూడా కూర్చోండి. ఆ యొక్క లక్ష్మీ యక్షిణి అనబడేటువంటి ఆ యొక్క దేవతామూర్తిని మనసులో తలుచుకోండి. ఆమె యొక్క ఆకారము, ఆమె యొక్క రూపము మీరు ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక దివ్య కాంతి, ఒక దివ్య వెలుగులాగా మీరు ఆవిడ్ని చూసుకుని ప్రార్థన చేసి దండం పెట్టుకోండి. దండం పెట్టుకున్న దాని తర్వాత మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, అంటే ఫలానా నాకు ఈ విధమైనటువంటి జీవితాన్ని ప్రసాదించు, అఖండమైన ఐశ్వర్యం అంతా కూడా తెచ్చిపెట్టు అనబడేటువంటి ఉద్దేశంతో దండం పెట్టుకుని శివాయ గురవే నమః అని చెప్పి అనుకోండి. ఒక్కమారు శివాయ గురవే నమః అని చెప్పి అనుకుని ఒక 5 సార్లు కనీసం ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం జపం చేసి అప్పుడు ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది మొదలు పెట్టాలి. మరి ఏమిటి ఆ యొక్క మంత్రము? 2 మంత్రాలు చెప్తాను. ఈ యొక్క 2 మంత్రాల్లో ఏ ఒక్క మంత్రమైనా సరే మీరు ఎంచుకుని చేసుకోవచ్చు. అర్థమైంది కదా? 2 మంత్రాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ యొక్క 2 మంత్రాల్లో ఏ ఒక్క మంత్రమైనా సరే మీరు ఎంచుకుని చేసుకోవచ్చు. ఇక ఆ యొక్క మంత్రాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఇది ఒక మంత్రము. ఇంకొక మంత్రము ఓం ఐం లక్ష్మీం వం శ్రీం కమలధారిణి హంస స్వాహ. ఇది 2వ మంత్రము. ఈ యొక్క 2 మంత్రాల్లో ఏ ఒక్క మంత్రమైనా సరే మీరు ఎంచుకుని ఏకాగ్రతతో, భక్తితో, ధైర్యంగా, చక్కగా నమ్మకంతో జపం అనేటువంటిది ప్రారంభించండి. మరి ఎన్ని రోజులు చేయాలి అనేటువంటిది మీరు మొదటి రోజు ప్రారంభం చేసేటప్పుడే సంకల్పించుకోండి. ఒక 21 రోజులు చేస్తాను, లేకపోతే ఒక 41 రోజులు చేస్తాను, లేకపోతే ఒక 30 రోజులు చేస్తాను, మొదటి రోజే సంకల్పించుకొని ప్రారంభించండి. సంఖ్య 1,00,000 పూర్తి అవ్వాలి. ఇది మీ యొక్క టార్గెట్ అనమాట. 1,00,000 సార్లు మంత్ర
మంత్ర జపము పూర్తవ్వాలి. అంటే ఒకే రోజు ఒకేసారో చేసేమని కాదు. దానికోసమే సంకల్పించుకోవాలి. 21 రోజులో, లేకపోతే 30 రోజులో, లేకపోతే 41 రోజులోని. మీరు సంకల్పించుకున్నటువంటి రోజుల కన్నా ముందే జపం పూర్తయిపోతే ఏమాత్రం ఇబ్బంది లేదు గానీ, ఆ యొక్క రోజులు 1,00,000 పూర్తవ్వటానికి ఆ యొక్క రోజులు దాటకుండా చూసుకోండి. 30 రోజులు సంకల్పించుకున్నారంటే 30 రోజుల్లో 1,00,000 సార్లు పూర్తవ్వాలి. తద్వారా రోజుకి ఎన్ని సార్లు చేస్తారు ఏంటి అనేటువంటిదంతా కూడా మీ బట్టి ఉంటుంది. ఈ విధంగా 1,00,000 సార్లు పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా 1,00,000 సార్లు పూర్తయిన తర్వాత మరి నియమ నిష్టలు ఏమిటి అనంటే గనక చక్కగా మీరు మంచం మీదన పడుకునే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మంచం మీదన పడుకోవచ్చు. కానీ చన్నీళ్ళు మాత్రమే స్నానం అనేటువంటిది చెయ్యాలి. మాంసాహారము తినకూడదు. ఎటువంటి వ్యసనాలకి లోనవ్వకూడదు. ఈ యొక్క 1,00,000 సార్లు పూర్తయ్యేంత వరకు కూడా వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. మాంసాహారం తినకూడదు. మంచం మీద పడుకోవాలి అనుకుంటే పడుకోవచ్చు. అదేమీ ఇబ్బంది లేదు. చన్నీళ్ళు స్నానం చేయాలి. అలాగే ఈ యొక్క సాధన పూర్తయ్యేంత వరకు కూడా సంభోగము అంటే శారీరకమైనటువంటి సంబంధాలు కూడా ఎవరితోని పెట్టుకోకూడదు. ఇవి నియమ నిష్టలు. ఇవి మీరు పాటించవలసి ఉంటుంది. ఇవి మీరు పాటించి చక్కగా ఈ యొక్క సాధన అనేది 1,00,000 సార్లు పూర్తయిన తర్వాత దీంట్లో దశాంశం హోమం అంటే ఒక 10,000 సార్లు హోమం అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఈ యొక్క 10,000 సార్లు హోమం చేయటానికి ఎర్ర గన్నేరు పువ్వులు హోమానికి వాడాలి. అర్థమైంది కదా? ఎర్ర గన్నేరు పువ్వులు హోమం కోసం వాడాలి. ఈ యొక్క ఎర్ర గన్నేరు పువ్వులు 10,000 సార్లు ఇదే మంత్రముతో మంత్రం అంతా కూడా ఉచ్చరించారు కదా, మొత్తం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత స్వాహ అనేటువంటి అక్షరము జోడించబడుతుంది అనమాట హోమం చేసుకోవటానికి. ఉదాహరణకి మళ్ళీ ఈ యొక్క 2 మంత్రాలు కూడా ఈ యొక్క హోమం చేసేటప్పుడు ఏ విధంగా ఉచ్చరించవచ్చో చెప్తున్నాను వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః స్వాహ అని చెప్పి ఒక పుష్పం వేస్తారు. దాని తర్వాత ఇంకొక మంత్రం అయితే గనక ఓం ఐం లక్ష్మీం వం శ్రీం కమలధారిణి హంస స్వాహ స్వాహ. ఈ స్వాహ అనేటువంటిది మంత్రంలో ఒక భాగము కాబట్టి ఆ స్వాహ కాకుండా మళ్ళీ స్వాహ చెప్పి అప్పుడు మీరు హోమానికి సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా చూశారు కదా 10,000 సార్లు ఎర్ర గన్నేరు పుష్పాలతో హోమం చేయవలసి ఉంటుంది. అది కూడా ఒకే రోజులోనో ఒకే పూటలోనో మీరు చేసేయక్కర్లేదు. ఆ యొక్క 10,000 సార్లు పూర్తయ్యేంత వరకు కూడా ఒక 5 రోజులో లేకపోతే ఒక వారం రోజుల్లోనో పూర్తయ్యేటట్టు విధంగా చేసుకోవచ్చు. రోజుకి పలానా ఇన్ని సార్లు చేస్తాను అని చెప్పి సంకల్పించుకొని ఈ యొక్క 10,000 సార్లు మీకు హోమం పూర్తయిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలి, మళ్ళీ యథావిధిగా ప్రతిరోజు ఏ విధంగానైతే జపం అనేటువంటిది చేసుకుంటూ ఉన్నారో మళ్ళీ హోమం పూర్తయిపోయిన 10,000 సార్లు హోమం పూర్తయిపోయిన తర్వాత రోజు కూడా ఒక్కమారు మళ్ళీ కూడా తలస్నానం చేసి మీరు జపంకై సిద్ధమయ్యి జపము చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క లక్ష్మీ యక్షిణి మీకు ప్రత్యక్షం అవుతుంది. మీకు స్వప్నంలోనైనా కనిపిస్తుంది. లేదు అని అంటే కనుక జపము చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆవిడ యొక్క అలికిడి మీకు తెలుస్తుంది. ఆవిడ యొక్క రూపం మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ హోమం కూడా పూర్తయిపోయిన తర్వాత రోజు మీరు చేసుకుంటున్నప్పుడు గనక ఇటువంటి అనుభూతి మీరు చెందకపోతే గనక రోజుకి 1,116 సార్లు చేసుకోండి. ఆ విధంగా ఒక 11 రోజుల పాటు చేసుకోండి. ఎప్పుడు హోమం అనేటువంటిది పూర్తయిన తర్వాత రోజుకి 1,116 సార్లు ఆ విధంగా వరుసగా 11 రోజులు. ఈ యొక్క కాలంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజున మీరు ఈ విధంగా జపం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆవిడ మీకు కనిపించడం కానీ లేకపోతే జపం చేసినటువంటి రోజున ఆవిడ మీకు కలలో కానీ ఆవిడ మీకు ప్రత్యక్షం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. జరిగిన దాని తర్వాత ఆవిడ మీకు ఒక దివ్య రసాయనము బహుమతిగా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ స్వప్నంలో ఆవిడ మీకు ఇచ్చినట్టుగా గనక మీకు కనిపిస్తే గనక ఖచ్చితంగా మీరు అది తీసుకుని ఎక్కడ పెట్టుకున్నారో వెతుక్కోండి. ఖచ్చితంగా అది మీ దగ్గరికి చేరుతుంది. మీరు కళ్ళు తెరిచి చూసిన తర్వాత అయినా సరే అది మీ యొక్క పక్కలోనే మీ యొక్క పక్కనే ఉంటుంది. మీరు అందుకున్నటువంటి రసాయనం, అందులో ఎటువంటి సందేహము లేదు. జపం చేస్తున్నప్పుడు కనుక ఆవిడ మీకు ప్రత్యక్షమైనట్లయితే కనుక ఆవిడ మీకు స్వయంగా దివ్య రసాయనం మీకు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. అది మీరు మీ యొక్క పక్కన పెట్టుకోవచ్చు. అది ఖచ్చితంగా మీ దగ్గరే ఉంటుంది. ఆ యొక్క దివ్య రసాయనముతో ఏం చెయ్యొచ్చు, అది మీకు ఎలాగ ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలి అనేటువంటిది కూడా
ఆ యొక్క లక్ష్మీ యక్షిణి అమ్మవారే మీకు స్వయంగా చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ప్రయోగ విధానం అనేటువంటిది ఆవిడే స్వయంగా చెప్తారు కాబట్టి అది మనం చెప్పేటువంటి పరిస్థితి అయితే కాదు. అది స్వయంగా ఆ యొక్క దైవమే మీకు చెప్తుందనమాట. ఆమె యొక్క మాట, ఆమె యొక్క పలుకులు మీకు వినిపిస్తాయి చాలా స్పష్టంగా. ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ఉపయోగించాలనేటువంటిది చెప్తుంది. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కూడా మీరు ఆవిడకి వ్యక్తపరచొచ్చు. ఆవిడ మీతో సంభాషించి మీకు మొత్తం అంతా కూడా వివరిస్తుంది. ఇది స్వయంగా అయినా జరగచ్చు, లేదు అనంటే గనక స్వప్నంలోనైనా జరగచ్చు. ఈ విధంగా ఆవిడ మీకు దివ్య రసాయనం కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా ఈ యొక్క సాధన చేసిన తర్వాత దగ్గర నుంచి కూడా మీరు అఖండమైనటువంటి, అపారమైనటువంటి ధన ఐశ్వర్య సంపన్నులుగా మారుతారనమాట. అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. మీరు ఊహించినటువంటి విధంగా మీ యొక్క జీవితం అనేటువంటిది పూర్తిగా మారుతుంది. దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ, ఎటువంటి ఎఫెక్ట్స్ గానీ, ఎటువంటి చెడు ప్రభావాలు గానీ, ఎటువంటి అనుకోనటువంటి విధంగా మళ్ళీ మీ యొక్క జీవితం మారిపోవటమో, లేకపోతే మీకు చెడు జరగటమో ఇట్లాంటివి ఏమీ జరగవు. ఎటువంటి కంగారు, కష్టము, ఇబ్బంది, భయము పడాల్సిన అవసరం లేదు. చాలా సాత్వికపరమైనటువంటి ప్రక్రియనే అద్భుతంగా, చక్కగా మంచి ప్రయోజనం మీకు ఇస్తుంది. చాలా చక్కగా బాగా పనిచేస్తుంది. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.